పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన తరువాత ఆ రోజు అక్కడ పర్యటించిన వాళ్ళు, ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సెల్ఫీ వీడియోస్ ని బయట పెడుతూ ఉన్నారు. అవును, అలాంటి వీడియోనే ఇది కూడా. ఒక్కసారి ఇక్కడ చూడండి, పహల్గామ్లో అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న రోప్ వే ఎక్కి ప్రకృతి అందాల్ని అంత పై నుంచి చూడాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఈ రిషి భట్ కూడా జిప్ లైనర్ ఎక్కడం కోసం టికెట్ తీసుకున్నాడు. అతని టర్మ్ వచ్చింది. అతని కంటే ముందు అతని భార్య, బిడ్డ కూడా జిప్ లైనర్ ఎక్కారు, ఎంజాయ్ చేశారు, వచ్చారు. అతని టర్మ్ వచ్చింది, వెళ్ళాడు. అయితే వెనకాలన్న ఆపరేటర్ని ఒక్కసారి మనం గమనిస్తే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటూ 3 సార్లు అని కూడా అతన్ని ముందుకు వదిలాడు. అంటే ఈ ఉద్దేశం, అతనికి తెలుసు కింద కాల్పులు జరుగుతున్నాయని. ఎందుకంటే ఆ మాటలు అంటున్న టైంలోనే కింద గన్స్ ఫైర్ అవుతున్న సౌండ్స్ వినపడుతున్నాయి ఆ వీడియోలో. తెలిసినా కూడా అతనికి చెప్పలేదు. ఇతను అదే ఆనందంతో, ఉత్సాహంతో ముందుకు వెళ్ళాడు. వీడియో తీస్తూనే ఉన్నాడు. కింద జనం అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారు. తన భార్య, బిడ్డ కింద ఉన్నారు. కొంతమంది చచ్చి పడుతున్నారు. హాహాకారాలు, గందరగోళం, ఇవేవి కూడా అతను గమనించలేదు. వీడియో తీసుకునే పనిలోనే అతడు బిజీగా ఉన్నాడు. అలా 20-30 సెకండ్స్ పాటు ఆ జిప్ లైనర్ మీద ఎంజాయ్ చేశాడు. ఇంకా దిగవలసిన పాయింట్ వచ్చిన తర్వాత అప్పుడు కిందకు చూశాడు. ఇంకేముంది, కింద పెద్ద మారణ హోమం జరుగుతోంది. గన్స్ పట్టుకుని ఉగ్రవాదులు అటు ఇటు పరుగులెడుతూ ఉన్నారు. కనబడిన వాళ్ళని కనబడ్డట్టు కాల్ చేస్తున్నారు. ఇదంతా చూసి కంగారుగా ఏమవుతుందోనని అతని జిప్ లాక్ని అతనే అన్లాక్ చేసుకుని పరుగులు పెట్టాడు. వైఫ్ కిందకు వెళ్ళిన తర్వాత చెప్పింది, కొద్దిలో త్రుటిలో నువ్వు ప్రాణాలతో బయటపడ్డావని. ఎందుకంటే వాళ్ళిద్దరు పక్కన ఉన్న మరొక వ్యక్తిని వాళ్ళు కాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అటు వెళ్ళడం, ఇతను కిందకు దిగి భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళడం, అంతే. ఇమ్మీడియట్గా భార్యని బిడ్డని తీసుకుని పరుగులు పెట్టాడు. కరెక్ట్గా గన్ ఫైరింగ్ స్టార్ట్ అయిన 20 మినిట్స్కి ఆర్మీ వాళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా, అక్కడున్న పర్యాటకులందరినీ కూడా వాళ్ళు సంరక్షించారు, సేఫ్ ప్లేస్కి తరలించారు. నిజంగా ఎంత అదృష్టమో కదా రిషి భట్ది. త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు.